వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ మధు ఫుడ్ డైటీషియన్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలనే నా ఈ చిన్న ప్రయత్నం కూడా. ఈరోజు టాపిక్ ఏంటంటే, రోజు పొమగ్రనేట్ సీడ్స్ తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, అసలు మన శరీరంలో తింటే ఎలాంటి మిరాకిల్స్ జరుగుతాయి అనే కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏంటంటే, దానిమ్మ గింజలలో విటమిన్ బి, సి, కే ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్లు ఉంటాయి. ఇవి ఇంకా పొటాషియం, కాల్షియం వంటి పలు రకాల మినరల్స్ కూడా వీటిలో ఉంటాయి. ఇది అనేక పోషకాలు కలిగిన పండుగ దానిమ్మ పండును మనం చెప్పవచ్చు. ఇదేంటంటే జీర్ణశక్తిని బాగా మెరుగుపరుస్తుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. ఈ విటమిన్లు మీ శరీరంలోని కొవ్వులు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లను శక్తిగా మార్చడానికి సహాయపడతాయి. దానిమ్మ గింజలలో ఉండే పీచు పదార్థం జీవక్రియకు ముఖ్యమైనది. ఇది ఎక్కువసేపు ఆకలి తెలియకుండా అధిక ఫైబర్ ఉండటం వలన మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అలాగే స్కిన్ కూడా చాలా గ్లామర్‌గా మెరుస్తుంది. ఎవరైతే డీహైడ్రేషన్‌తో బాధపడుతూ ఉంటారో, బాడీ ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు, ఇన్‌స్టాంట్ ఎనర్జీ కావాలనుకున్నప్పుడు, ఒక హోల్ ఫ్రూట్ దానిమ్మ గింజలు తింటే సరిపోతుంది. మీరు ఆ నీరసం మొత్తం పోయి యాక్టివ్‌గా ఉంటారనమాట. అలాగే రోగనిరోధక శక్తి. ఇది ఇమ్యూనిటీని పెంపొందించడానికి సహాయపడుతుంది. మీరు స్ట్రాంగ్‌గా ఉండడానికి ఇమ్యూనిటీ అన్నది చాలా బాగా మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఈ దానిమ్మ గింజలలో ప్రత్యేక లక్షణంగా చెప్పవచ్చు. ఇది రోగనిరోధక వ్యవస్థను బలహీనపరిచే బ్యాక్టీరియా, వైరస్‌లతో అద్భుతంగా పోరాడుతుంది. ఇంకోటేంటంటే ఆర్థరైటిస్. ఎవరైతే కీళ్ళ నొప్పులు, వాపులు ఇలా కండరాల సమస్యలతో బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ దానిమ్మ గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే వీటిలో ఫ్లేవనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వాపులను తగ్గించడానికి పనిచేస్తాయి. మీకు కీళ్ళ నొప్పులు ఉంటే తరచుగా దానిమ్మ గింజలు గాని తింటూ ఉంటే ఈ నొప్పుల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా దానిమ్మ గింజలు క్యాన్సర్ నివారణ. ఎందుకంటారా? ఇందులో ప్రొటేస్ట్ క్యాన్సర్ రిస్క్ నివారించబడుతుంది. ఈ గింజలలో ఉండే క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు క్యాన్సర్ కణాలను పాకకుండా, ఎక్కువ పెరగకుండా క్యాన్సర్ సోకిన కణాలను చనిపోయేలాగా పురిగొల్పుతుంది. ఇన్ని విశేషమైన లక్షణాలు ఉన్న దానిమ్మ పండును మనం తప్పకుండా రోజు తినాలి కదా! సో, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. నేను ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు చేయాలంటే మీరు ఒక చిన్న లైక్ అనేది వేయండి తప్పకుండా. నాకు మోటివేషన్ అన్నది వస్తుంది. సో, సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సో, డయాబెటీస్ ఉన్న వాళ్ళు దానిమ్మ గింజలు తినకూడదు అనుకుంటారు. అలా ఏం లేదు, చక్కగా తినొచ్చు. బరువు తగ్గాలనుకుంటే ఫస్ట్ మీ డైట్‌లో చేర్చాల్సింది దానిమ్మ గింజలని.